So hi guys, in this video we're going to discuss about total experience versus relevant experience. సో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో హెచ్ఆర్ అయినప్పుడు దీనికి సమాధానం ఏమని చెప్పాలి? సో చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటి? మనం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే మనకు బెటర్గా ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే ఓవరాల్గా మనకి ఉన్న టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్, టోటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఐటీ అంటే ఐటీలో ఓవరాల్గా అన్ని డొమైన్స్ మీద వర్కింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఫస్ట్ అడుగుతారు. అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు అడుగుతారు. సో చాలా మంది ఏంటి అంటే ఒక రెజ్యూమ్, సో ఎక్కడైనా కానీ ఏ చూసుకున్నా కానీ మనము జాబ్స్ తెచ్చుకోవడానికి రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే రెజ్యూమ్ అనేది ఎప్పటికప్పుడు మనము అనుకూలంగా ఏ కంపెనీ తగ్గట్టు కంపెనీ తగ్గట్టు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఒకటే రెజ్యూమ్ సేమ్ అప్డేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే మనము ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ అనేది ఆ కంపెనీ జేడీ అనేది ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టు మన రెజ్యూమ్ అనేది మోడిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాత ఐటీ ఎక్స్పీరియన్స్ ఏంటి అదంతా చేసిన తర్వాత మనము గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చాలా కంపెనీస్ మనం అప్లై చేస్తుంటాం, అన్ని కంపెనీస్ గుర్తుంటాయి, అట్లీస్ట్ ట్రై చేయాలి. అండ్ ఇంకా ఏ విషయం ఏంటి అంటే టోటల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దీంట్లో ఏంటి అంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏ టాపిక్ మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే ఎజ్యూమ్ దట్ మనము టెస్టింగ్ మీద జాబ్ అనేది ట్రై చేస్తున్నాం. సో ఈ టెస్టింగ్ మీద మనం జాబ్ అనేది ట్రై చేస్తున్నాం. టెస్టింగ్ మీద జాబ్ ట్రై చేస్తున్నప్పుడు మనం ఓవరాల్ టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది అజ్యూమ్ దట్ 4 సంవత్సరాలు ఉందండి. మన టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? 4 years ఉంది. 4 years ఐటీ ఎక్స్పీరియన్స్లో మనం ఇక్కడ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మనకున్న ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుందాం, కంపెనీ ఎక్స్పెక్ట్ చేసింది మనం మాట్లాడుకుందాం దాని గురించి కూడా. మనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే 1 సంవత్సరం మనం ఆటోమేషన్ మీద వర్క్ చేసామండి, 3 సంవత్సరాలు మనము మాన్యువల్ మీద వర్క్ చేసాం, లేకపోతే 6 నెలలు మాత్రమే మనము ఆటోమేషన్ మీద వర్క్ చేసాము అని పెట్టుకున్నాం. ఎందుకంటే మనం మొత్తం మాన్యువల్ మీద ఉంది, మొత్తం ఎక్స్పీరియన్స్ అనేది మాన్యువల్ మీద ఉంది అనుకుందాం. ఈ విధంగా ఏదైతే ఉందో ఇదే తీసుకెళ్లి హెచ్ఆర్ చెప్తే కనీసం ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉండదు. మరి ఎలా చేయాలి? కంపెనీ జేడీ ఏంటి, కంపెనీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు 2 సంవత్సరాలు ఆటోమేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2 సంవత్సరాలు ఆటోమేషన్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు తీసుకోవడానికి రెడీ ఉన్నారు. దానికి తగ్గట్టే మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ 2 సంవత్సరాలు అన్నారు, బాగానే ఉంది, దాని దగ్గర క్వశ్చన్స్ అడుగుతారుగా. వెంటనే ఏంటి అంటే 3 years వాళ్ళని 2 years వాళ్ళని అడిగే కొన్ని ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకొక విషయం, ఈ మొత్తం ప్రాసెస్లో కూడా టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇది కూడా ప్రతి పాయింట్ మనం జాబ్ తెచ్చుకోవడానికి చేసే ప్రతి అడుగు ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేస్తే జాబ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయండి. కాల్స్ లేకపోతే ఎవరేం చేయలేరు, మీరేం చేయలేరు, నేనేం చేయలేరు, ఇంకోరేం చేయలేరు. కానీ కాల్స్ ఉన్నప్పుడు మనకు కాల్ షెడ్యూల్ కావట్లేదని దానికి ఉద్దేశం ఏంటి అంటే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవట్లేదు అని. సో ఇక్కడ టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్కి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది 2 వేరు. టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ అంటే అంతా మీరు ఐటీలో వర్క్ చేసిన మొత్తం ఐటీ ఎక్స్పీరియన్స్. రిలవెంట్ అంటే పర్టికులర్ డొమైన్కి ఎప్పటి నుంచి స్విచ్ కొట్టారు, ఆ షిఫ్ట్ అయిన కాడి నుంచి, ఆ స్విచ్ అయిన కాడి నుంచి ఎంత ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేశారు, దాని మీద ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద దాని మీద వర్క్ చేశారు, ఇది మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ లాస్ట్ 3 నుంచి 4 సంవత్సరాలు సేమ్ డొమైన్లో ఇప్పుడు ఏదైతే షిఫ్ట్ అవుతున్నామో అదే డొమైన్లో వర్క్ చేసినట్టు మనం వర్క్ చేసి ఉంటే మనకి బెటర్గా ఆపర్చునిటీస్ అనే అవకాశాలు అనేవి వస్తాయి. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో చాలా మంది హెచ్ఆర్ అడిగిన ఈ క్వశ్చన్కి సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక చిన్న కన్ఫ్యూజన్ అయినా కానీ ఇమ్మీడియట్గా మనకి కాల్ అనేది వేస్ట్ అయిపోతుంది, అంటే కట్ చేసేస్తారు. మేము పొరపాటున 1 సంవత్సరం మీద ఆటోమేషన్ మీద చేస్తున్నామంటే
నేను లేదు 2 సంవత్సరాల మీద ఆటోమేషన్ చూస్తున్నా, లేదా 3 సంవత్సరాల మీద ఆటోమేషన్ చూస్తున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఏమన్నా ఫర్దర్గా ఉంటే చెప్తామని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. సో అనవసరంగా మనకి ఒక ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయ్యే అవకాశం అనేది కోల్పోతాము. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో ఆల్వేస్ బిఫోర్ గోయింగ్ టు, అంటే ఒక్కసారి మనము స్టార్ట్ చేసుకునే ముందు ఒక ప్రాపర్గా మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనము కెరియర్ కౌన్సిలింగ్ అనేది ప్రాపర్గా ఇంటర్ తర్వాత మనం ప్లానింగ్తో చేసుకొని ఉంటే ఈ పాటికి మన కెరియర్ గ్యాప్ వచ్చేది కాదు. లేకపోతే ఇప్పుడు మనం ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ డిగ్రీయో ప్రాపర్ సబ్జెక్ట్ తీసుకొని ప్రాపర్ డొమైన్, అదే ప్రాపర్ బ్రాంచ్ తీసుకొని ఉంటే ఇంత మన కెరియర్ గ్యాప్ వచ్చేది కాదు. సరే, డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత మనం ప్రాపర్గా బ్యాకప్ ప్లాన్ చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే ఇంత కెరియర్ గ్యాప్ వచ్చేది కాదు. సో కెరియర్ గ్యాప్ రావడం ఇక్కడ తప్పు కాదు, కానీ కెరియర్ గ్యాప్ రావడం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మనం ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేదు కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం. ఒకసారి ఆలోచించండి. అండ్ రీసెంట్ డేస్లో హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే హైబ్రిడ్ మోడల్ ఎక్కువ నడుస్తుంది. సో ప్రాపర్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ వర్క్ చేసి మాత్రమే వెళ్ళండి. ఇది కమింగ్ డేస్లో మీకు ఎంత హెల్ప్ అవుతుందంటే అంత హెల్ప్ అవుతుంది. ఇంతకు ముందు మనం ఇంటర్న్షిప్ పెట్టినప్పుడు కూడా ఓన్గా క్రాక్ చేసుకున్న వాళ్ళు 1కి 3-4 జాబులు క్రాక్ చేశారు. ఎవరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు, ప్రాపర్గా ప్రాజెక్టులు అవి మనం ఇచ్చిన పైప్ లైన్స్ అవన్నీ చేసిన వాళ్ళు స్టిల్ దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ. వాళ్ళు ఇప్పటికి కూడా ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుందన్న నాకు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది మనం చేసిందే కాదు, వాళ్ళ సొంత కష్టం. వాళ్ళని బిలీవ్ చేశారు. వేరే మార్గాలు లేకుండా మేము సొంతగా ప్రయత్నం చేసుకుంటామని ట్రై చేశారు. ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.